సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రజల ప్రాణాలను మంటగలిపి రైతుల పంట పొలాలను బీడు భూములుగా మార్చే ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపి కంపెనీకి ఇచ్చినటువంటి అనుమతులు వెంటనే రద్దు చేయాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం మోతెం మండల కమిటీ ఆధ్వర్యంలో మోతెం మండల రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని, దాని నిర్మాణానికి ఇచ్చినటువంటి అనుమతులను కూడా వెనక్కి తీసుకోవాలని కోరుతూ రావిపహాడ్ కూడలి సర్వారం గ్రామాలలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు నాయకత్వంలోని పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, అలాగే సిపిఎం మండల కార్యదర్శి ముల్కూరి గోపాల్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాసాని కిషోర్, బోయిళ్ల నవీన్, సిపిఎం మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, కిన్నెర పోతయ్య, చెర్లపల్లి మల్లయ్య, బానూతు లచ్చిరాం, నాగం మల్లయ్య, జంపాల స్వరాజ్యం, దోస్పటి శ్రీను, కొప్పు వెంకన్న, దాసరి వెంకన్న, వెలుగు కృష్ణ, పంగిళ్ల సంగయ్య, ములకలపల్లి మన్సూర్బాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ మోతెం మండలం రావిపాడు గ్రామంలో ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలి. కారణం ఏందనగా ఈరోజు పర్యావరణానికి నష్టం కలిగించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యావత్ ప్రజల ఆరోగ్యానికి, రైతాంగానికి, భూగర్భంలోని నీరు అలాగే సారవంతమైన మృతిక దెబ్బతింటూ భవిష్యత్తు తరాలకి ఎంతో నష్టం కలిగించేటువంటి ఈ ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని, ఇటువంటి ఈ పోరాటానికి మా సిపిఎం పార్టీ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మరి కన్వీనర్కి, అలాగే మట్టపల్లి సైదులు గారికి, ఈ బృందానికి మేము మరొకసారి విప్లవందాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రేపు జరిగే పాదయాత్రకి, అలాగే ఈ జిల్లాలోని ఈ మొత్తం అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని, అఖిలపక్షాలను కలుపుకొని ఈ పోరాటాన్ని, పాదయాత్రని, అలాగే ఈ ఇథనాల్ కంపెనీని మూసివేసేదాకా మేము విశ్రమించమని చెబుతూ సంపూర్ణంగా ఈ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఎక్కడ ఇటువంటి జరిగినా మా పార్టీ ముందుంటూ అలాగే మళ్ళీ ప్రయాసం కలుపుకుంటూ పోరాడతామని చెప్తూ ఈ పాదయాత్రని కొనసాగించాలని చెప్తూ మేము కోరుకుంటున్నాం. మట్టిపల్లి సైదులు అనేక అంశాలు ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. ఇథనాల్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంటు ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకత్వాన్ని, గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా తప్పు మార్గాన్ని పట్టించి ఇక్కడ తాత్కాలికమైనటువంటి కొన్ని పర్మిషన్లు తీసుకున్న పేరుతోటి దీన్ని కొనసాగించాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇథనాల్ కంపెనీ వల్ల వచ్చేటువంటి నష్టాలు మామూలుగా లేవు. ప్రజలకు అనేక రకాల అనారోగ్య పరిస్థితులు దాపురించే పరిస్థితులు ఉన్నాయి. పశుపక్షాదులకు కూడా నష్టం జరుగుతుంది. పంట పొలాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నది. తాత్కాలికంగా ఇమీడియట్గా జరిగినా జరగకపోయినా కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని సంవత్సరాల తర్వాత తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. దాదాపు 7 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ, పంట పొలాలు కానీ, పశుపక్షాదులు కానీ అన్ని రకాలు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఇది ఇక్కడ ఏదో నష్టం జరుగుతుందని చెప్పి సిపిఎం పార్టీ